టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే ఒక పెను సంచలనం. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి చారిత్రాత్మక రికార్డును బద్దలు కొడుతూ కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ మెయిన్ టీంలోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం శ్రీలంక టూర్లో ఇండియా జట్టు తరపున ఆడుతున్న ఈ 15 ఏళ్ల వండర్ కిడ్కు జూన్ 6న బీసీసీఐ నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం పిలుపొచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్ 26 నుంచి జరగబోయే ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల కోసం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలోని భారత జట్టుకు వైభవ్ సెలెక్ట్ అయ్యాడు. ఒకవేళ ఈ మ్యాచ్లలో వైభవ్ బరిలోకి దిగితే 1989లో సచిన్ ఐపీఎల్ సక్సెస్ తర్వాత వైభవ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రస్తుతం శ్రీలంక టూర్లో తిలక్ వర్మ క్యాప్టెన్సీలోని ఇండియా జట్టుతో కలిసి ట్రైనేషన్ వన్డే సిరీస్ ఆడుతున్నాడు. నిన్ననే దంబుల్లాలో శ్రీలంక జట్టుతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ భారీ స్కోర్ చేయలేకపోయాడు. కేవలం 12 బాల్స్ ఆడి 3 ఫోర్లతో 14 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ త్వరగా అవుట్ అయినా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 101 రన్స్తో సెంచరీ చేయడంతో ఇండియా 277 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత మన బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్తో శ్రీలంకను ఆలౌట్ చేయడంతో ఇండియా 8 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. వైభవ్ ఈ మ్యాచ్లో తక్కువ రన్స్ చేసినా అతని అటాకింగ్ మైండ్ సెట్ చూసి శ్రీలంక కీపర్ నిరోషన్ డిక్వెల్లా సైతం మ్యాచ్ తర్వాత వైభవ్ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశాడు. తండ్రి పొలంలో పిచ్ తయారు చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఒక సాధారణ రైతు కొడుకు ఈరోజు ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచి శ్రీలంక టూర్లో ఇండియా తరపున ఆడుతూ ఇప్పుడు ఏకంగా టీమిండియా మెయిన్ సీనియర్ టీంలోకి సెలెక్ట్ అవడం నిజంగా ఒక అద్భుతం. రాబోయే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్లలో వైభవ్ సూర్యవంశీ గనక తన ఐపీఎల్ ఫామ్ని కంటిన్యూ చేస్తే టీమిండియాలో ఓపెనర్ స్థానాన్ని వైభవ్ కూడా. అసలు ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఇంత చిన్న వయసులోనే టీమిండియా సెలెక్టర్లు ఎందుకు పిలిచారో తెలియాలంటే రీసెంట్గా ముగిసిన ఐపీఎల్లో అతను సృష్టించిన విధ్వంసం ఏంటో చూడాలి. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 16 మ్యాచ్లోనే ఏకంగా 776 రన్స్ బాదాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అతని బ్యాటింగ్ పవర్కి టీమిండియా దిగ్గజాలే కాదు, ప్రపంచ క్రికెటర్ల మైండ్ బ్లాక్ అయింది. నమ్మశక్యం కాని విధంగా 237.30 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఒకే సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న మోస్ట్ సిక్సర్స్ రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు తుడిచిపెట్టేశాడు. కేవలం 440 బంతుల్లోనే ఐపీఎల్లో 1000 రన్స్ మైల్ స్టోన్ అందుకున్న వైభవ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో కేవలం 29 బాల్స్లోనే 97 రన్స్ కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సీజన్లో అతని ఆట తీరుకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులన్నీ అతని క్లీన్ స్వీప్ చేశాడు. ఈ చిన్న వయసులోనే అతని మైండ్ సెట్ మరియు ప్రెజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీని చూసి ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం ఇండోర్ ఇతనిపై ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ కేస్ స్టడీ కూడా చేస్తోందంటే వైభవ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.